హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. విశాఖ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తప్పుకోబోతుందా? ఈ పోటీకి అధికార కూటమి వెనకడిగేసేటువంటి పరిస్థితి ఉందా, లేదా పోటీకి దించుతారా? విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. 13వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 14న పరిశీలన ఉంటుంది. 16వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ గడువు. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగబోతుంది. ఈ రోజున 10వ తేదీ, ఇక 3 రోజులే ఉంది నామినేషన్లకి. ఇంకా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరో తేల్చలేదు. అసలు పోటీ చేస్తారా లేదా, పోటీ పెడతారా లేదా అనేటువంటి అంశం మీద కూడా నిర్ణయం జరగలేదు. నిన్న చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమికి సంబంధించినటువంటి జనసేన బీజేపీ వీళ్ళ సంబంధించినటువంటి నేతలతో అసలు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేయాలా వద్దా అనేటువంటి దాని మీద ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వచ్చినటువంటి అభిప్రాయాలు ఏమిటి అని అంటే, ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా సర్పంచులు, జీవీఎంసీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, వీళ్ళందరూ కూడా వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళ గౌరవం లేదు అనేటువంటి దాని మీద తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి వాళ్ళు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగిన అభ్యర్థిని పోటీలో పెడితే వాళ్ళు మనకు ఓట్లు వేసేదానికి అవకాశం ఉంది అని కొంతమంది చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళారు. మరి కొంతమంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మొన్నే ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి, ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నటువంటి మాట వాస్తవము. ఒకవేళ వైసీపీకి సంబంధించినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు మనకి ఓటింగ్ రాలేదనుకోండి, మన వైపు మొగ్గు చూపలేదనుకోండి, ఓటమి చెందేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇదిగో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది. వైసీపీ వాళ్ళు చెప్తున్నారు కదా, మేము ఎందుకు ఓడిపోయాం తెలియదు, ఈవీఎం లేదో మోసం జరిగింది అవి అని చెప్తున్నారు కదా. కాబట్టి వైసీపీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఈ ప్రభుత్వం మీద ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది, సంక్షేమ పథకాలు సూపర్ 6 కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేయట్లేదు అని వైసీపీ ప్రచారం చేస్తూ వస్తుంది. కాబట్టి జనంలో వ్యతిరేకత వచ్చింది అని ప్రచారం చేయడానికి వైసీపీకి ఈ ఎన్నికల ఫలితాలు కూటమికి వ్యతిరేకంగా వస్తే వైసీపీ దీన్ని ఆయుధంగా వాడుకునే దానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్నే కొంతమంది చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొచ్చారు. అందుకని చంద్రబాబు నాయుడు కరెక్ట్గా వాకప్ చేశాడు. అసలు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థానిక ప్రజాప్రతినిధులు ఎందరు వచ్చారు మనకి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వైపు అని చూస్తే దాదాపుగా ఒక 100 మంది వరకు వచ్చినట్టున్నారు. మరి ఆ 100 మందితో ఈ కూటమి అభ్యర్థి గెలుపు అయితే సాధ్యమయ్యే పని కాదు. ఎందుకు అని అంటే మొత్తము సుమారు 841 ఓట్లు ఉంటే 600 ఓట్లు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు. కేవలం 241 పైన ఉన్నటువంటి కొద్దిమంది మాత్రమే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వైపు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మొన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులతో మీటింగ్ పెట్టి, ఎస్ మనమే గెలుస్తున్నాం, మనకు బలం ఉంది, తెలుగుదేశానికి బలం ఎక్కడుంది, వాళ్ళు అనైతికంగా పోటీ పెడుతున్నారు, అసలు చంద్రబాబు నాయుడికి ఇది అలవాటే, ఇలాగ బలం లేని చోట పోటీ పెట్టి డబ్బులతో కొనుగోలు చేసి అనైతికమైన రాజకీయాలు చేయాలని చూస్తున్నాడు, ఇది చెల్లదో, ఓడిస్తారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి ఎలాగో విమర్శలు చేస్తాడు, చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేస్తాడు, కూటమి మీద విమర్శలు చేస్తాడు, అది ఓకే. నిజంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అయితే మాత్రం వ్యతిరేకత వైసీపీ మీద ఉన్నటువంటి మాట వాస్తవం. మొన్న ఎన్నికల్లో కూడా వైసీపీ తరపున గెలిచిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కార్పొరేటర్లు వీళ్ళు కూడా వైసీపీ తరపున పనిచేస్తే 11 సీట్లు ఎందుకు వస్తాయి? వాళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే
పంచాయతీలని స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా మొత్తం డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసిన దాని మీద స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికలు అయిపోయారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ బలమైనటువంటి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అక్కడ నిలబెట్టింది. ఆల్రెడీ వాళ్ళు ప్రకటించేశారు, ప్రచారం కూడా మొదలు పెడుతున్నారు. బొత్స సత్యనారాయణ అతను రాజకీయ వ్యూహాలను గట్టిగానే పనుతాడు. అదేవిధంగా తమ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరున్నారో వాళ్ళు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వైపు వెళ్లకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికల్లో ఓటేసేటువంటి వాళ్ళందరినీ కూడా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి తీర్థయాత్రలకి ఒక క్యాంపు నడపడానికి పంపించారు అనేటువంటిది కూడా ఒక చర్చ. అందుకనే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి రంగంలోకి తిరిగితే ఒకవేళ ఓడిపోతే ఇబ్బంది వస్తుంది అనేటువంటి ఆలోచనలో పునరాలోచన పడ్డట్టుగా తెలిసింది. అందుకనే పోటీకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు కూడా. అయితే దీనికి ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు 6 సభ్యులతో ఒక కమిటీ వేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత, అదేవిధంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, జనసేన పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, వీళ్ళతో ఒక కమిటీ వేశారు చంద్రబాబు నాయుడు. ఈ కమిటీ వేసి విశాఖ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు వీళ్ళందరితో సంప్రదింపులు జరుపుతుంది ఈ కూటమి. సంప్రదింపులు జరిపి 2 రోజుల్లో నివేదిక ఇస్తుంది. అంటే 12వ తారీఖు నివేదిక ఇస్తుంది, 13వ తారీఖు నామినేషన్లో. కాబట్టి 12వ తారీఖు డెసిషన్ తీసుకోవాలి. ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. అసలు పోటీ పెట్టాలా వద్దనే దాని పోటీ పెట్టేటువంటి పరిస్థితి ఉంది అని కానీ ఇప్పటికే భావిస్తే ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించేటువంటిది చేసి ఉండేవాళ్ళు. ఈ కమిటీలు, ఈ కాలయాపనలు ఇవి ఉండేది కాదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకే బలం ఉంది కాబట్టి వ్యూహాత్మకంగా ఈ ఎన్నికల నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మేము పోటీ చేయట్లేదు అని అన్నారనుకోండి, ఏమీ కాదు. వైసీపీ వాళ్ళు అంటారు భయపడ్డారు పారిపోయారు అని అంటారు. పోటీ పెట్టకపోతే ఓడిపోతే జరిగేటువంటి నష్టం కన్నా కూడా పోటీ పెట్టినంత వల్ల వచ్చేది ఏం లేదు. వాళ్ళకే బలం ఉంది కదా, మేము పరిశీలించాము, ఏముంది స్థానిక సంస్థల ఎన్నికలు వాళ్ళు గెలిచినంత మాత్రం ఏం కాదు అనేటువంటి దాని మీద కూడా బహుశా పోటీ నుంచి ఉపసంహరించుకునే దానికి ఎక్కువ అవకాశాలు జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి అర్థమవుతుంది. లేదు అంటే పోటీ పెడతారా లేదని 12వ తేదీన ఒక 2 రోజుల్లో నిర్ణయించేదానికి అవకాశం ఉండొచ్చు. ఏం జరుగుతుందో చూద్దాం ఈ 1-2 రోజుల్లో.